తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. తాజాగా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైంది. జూన్ 16 నుంచి 22 మధ్య మొత్తం 10 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జూన్ సెషన్కు రాష్ట్ర వ్యాప్తంగా 153,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం 115,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 23,623 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు. ఇక ఈ టెట్ పరీక్షలో ఏకంగా 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్ అవ్వడం గమనార్హం. గత నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరు కాగా ఈ పరీక్షలో కేవలం 8,809 మంది ఉపాధ్యాయులు మాత్రమే పాస్ అయ్యారు. అంటే వారి ఉత్తీర్ణత 37.29% నమోదైంది. వీరిలో 14,814 మంది టెట్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. గతేడాది 50% ఉత్తీర్ణత నమోదు కాగా ఈసారి కేవలం 37.29% ఉత్తీర్ణత నమోదైంది. కాగా ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నెలలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ జూలై 21న స్పెషల్ టెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.